500 సంవత్సరాలకు చెందినటువంటి పురాతన దేవాలయం. దాన్ని పరిరక్షించుకోవడానికి మరి ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకు మనం దాన్ని పునరుద్ధరించాలని చెప్పి కోరడం జరిగింది. దానికి వాళ్ళు కూడా వచ్చి పరిశీలించి మరి ఎస్టిమేషన్స్ తయారు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ మనం అంటే గోపురం టెంపుల్ ముందట గాలి గోపురం అంటారు, గాలి గోపురంను నిర్మించుకోవడానికి 25 లక్షల రూపాయలు కామన్ గుడ్ ఫండ్ నుండి ఎండోమెంట్ ఫండ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రొసీడింగ్ ఇవాళ గ్రామ పెద్దల సమక్షంలో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. త్వరలోనే అది టెండర్స్ పాల్గొని చేసి మరి దాని పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మరి వాళ్ళ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని దేవాలయాలు ఎక్కడైతే మన పురాతన దేవాలయాలు ఉన్నాయో మన యొక్క సంస్కృతి, మన కళలు, మన యొక్క చరిత్రను కూడా కాపాడుకోవడానికి కావాల్సిన చర్యలన్నీ కూడా ప్రభుత్వం చేపడతా ఉంది. ముఖ్యంగా టెంపుల్ టూరిజం, ఈకో టూరిజం మీద చాలా శ్రద్ధ వహిస్తూ ఉన్నారు. సో మన నియోజకవర్గాల్లో ఇందల్వాయి రామాలయమే కాకుండా మనము కిల్లా రామాలయం తీసుకెళ్ళి అదేవిధంగా మన అనంత స్వామి దేవాలయం, లక్ష్మాపూర్, మల్కాపురియే ఇవన్నీ కూడా మనము త్వరలోనే వీటికి కావాల్సినటువంటి ఫండ్స్ తెచ్చుకొని అవి అభివృద్ధిలో మనం ముందుకు తీసుకుపోదామని చెప్పి మరి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అన్నీ కూడా అంటే ఇప్పుడు ఇక మనకు దేవాలయాలు చాలా ఉన్నాయి. సో వాళ్ళన్నింటినీ కూడా కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటారని చెప్పి సందర్భంగా ఈరోజు ఇందల్వాయి మండలంలోని ఇందల్వాయి గ్రామ వీడీసీ సభ్యులు, అలాగే గ్రామస్తులు, అలాగే మన విద్యావంతులు, అలాగే మన అందరి ఈరోజు ఇందల్వాయి మండలంలోని ఇందల్వాయి గ్రామస్తులంతా మన రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చాము. దీని సందర్భం ఏమిటంటే ఈరోజు మన నిజామాబాద్ రూరల్లో ప్రాచీన రామాలయం, లక్ష్మణ్ రహిత రామాలయం మా ఇందల్వాయి గ్రామంలో ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ఆ రామాలయానికి సంబంధించి అభివృద్ధిలో భాగంగా, ఆలయ అభివృద్ధిలో భాగంగా గౌరవ ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో, ఎమ్మెల్యే గారి కృషితో మాకు ఆలయ గోపురానికి, రాజగోపురానికి 25 లక్షలు శాంక్షన్ చేయడం జరిగినది. దీనికి సంబంధించి కృతజ్ఞత తెలపడానికి మా గ్రామ విడిసి, అలాగే మా గ్రామ కార్యకర్తలు, గ్రామస్తులు, మిగతా సభ్యులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి గౌరవ ఎమ్మెల్యే గారికి గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇలాగే మా రామ మందిరికి ఇంకా మున్ముందు కూడా ఎమ్మెల్యే గారి ఆశీస్సులు ఉండాలని, ఇంకా అభివృద్ధి కార్యక్రమంలో తన వంతు మళ్ళా నెక్స్ట్ టైం కూడా ఇంకా అధిక నిధులు ఇవ్వాలని, రామాలయం అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ మళ్ళీ అది ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పడం జరిగింది.